హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. అండ్ మీరందరూ కూడా చాలా బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ వీడియో అనమాట. గణేష్ ఫెస్టివల్ కదా. సో ఈరోజు ఎలా ఉంది, ఏంటి, నా డే ఎలా గడిచింది అనేది నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫెస్టివల్ ముందు రోజు అయితే నేను మా రిలేటివ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అంటే పత్రిక అంటారు కదా, దానికి ఏమేమి కావాలో మొత్తం కూడా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అన్ని ట్రీస్ చాలా ఉన్నాయి. సో అక్కడైతే తీసేసుకున్నాను. నేను ఎవ్రీ ఇయర్ అక్కడే తెచ్చుకుంటాను కాబట్టి. అండ్ బయటకు వస్తే కనుక అంటే మనం బొమ్మను తీసుకొని రావాలి కదా దేవుణ్ణి. సో బయటకు వెళ్తే వర్షం బాగా పడింది అనమాట. సో ఫైనల్లీ నేను బొమ్మనైతే తీసుకొని ఇంటికైతే వచ్చేసాను అనమాట. అండ్ బొమ్మను అలా తీసుకొని ఇంటికి వస్తుంటే అసలు వచ్చే వైబే వేరనమాట. నేనైతే అసలు డాన్స్ కూడా వేస్తున్నాను. గణపతి బొప్ప మోరియా అని నేను అరుచుకుంటూ బొమ్మనైతే తీసుకొని రావడం అయితే జరిగిందండి. సో అలా వస్తూ ఉంటుంటే ఆ వైబే వేరబ్బా అసలు. మనకి అంటే దేవుడు నిజంగా కళ్ళ ముందు ఉన్నట్టు అనిపిస్తారనమాట. ఆ ఫీలింగే వేరుంటుంది. సో మా బుజ్జ గణపయ్య ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మా బుజ్జ గణపయ్య కోసం నేను ఒక చిన్న డెకరేషన్ అనేది చేశాను అనమాట మా ఇంట్లో. అంటే పైన తోరణాల్లాగా కట్టేసేసి లైటింగ్ అయితే వేసాను అనమాట. ఇదంతా కూడా నేనే డెకార్ చేశాను. లోపల అవి ఫ్రూట్స్ పైన కట్టడం కానివ్వండి మొత్తం కూడా నేనే చేశాను. సో మా బుజ్జ గణపయ్యని అక్కడ ప్రతిష్ఠ చేయడమే ఇంకా లేట్ అనమాట. సో నేను మా మమ్మీ హెల్ప్ తీసుకున్నాను వీడియో తీయడం కోసం. నేను గణపయ్యని ఇలాగ ప్రతిష్ఠ చేస్తాను, కొంచెం నాకు వీడియో తీయంటే మా మమ్మీ హెల్ప్ చేశారు. సో మా మమ్మీ అయితే వీడియో తీస్తున్నారు, నేనైతే గణపయ్యని పెట్టేస్తున్నాను. సో మీరందరూ కూడా మా గణపయ్య ఎలా ఉన్నారు ఏంటి అండ్ మా డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. నేను ఎప్పుడు కూడా ఇలా పూజ చేసుకోవాలనుకుంటే ఒక్కొక్కసారి ముందు రోజే నేను బొమ్మను తీసుకోవడం జరుగుతుంది. బట్ ఈ ఇయర్ ఏంటో మరి నాకు ఆ దేవుడు పరీక్ష పెడతారంటారు కదా, సో అలా అనిపించింది అనమాట. ముందు రోజు నేను బొమ్మనైతే తీసుకోలేదు. అంటే ఎందుకు తీసుకోలేదు అంటే నాకు ఇల్లు క్లీన్ చేసుకోవడం అవ్వలేదనమాట. సో ఇల్లు క్లీన్ చేయకుండా దేవుని తీసుకురాకూడదు కదా, అందుకనేసి నేనైతే అసలు వద్దు నేను రేపు తీసుకుంటాను అని చెప్పేసాను మా మమ్మీతో. అందుకనేసి వదిలేసాం. బట్ ఎర్లీ మార్నింగ్ బయటకు వెళ్తే వర్షం, బయటకు వెళ్ళాలంటే వర్షం అనమాట. మా మా ఏరియా అంతా కూడా వాటర్ వచ్చేసాయి, కాలువలో వాటర్ పైకి వచ్చేసాయి అనమాట. అసలు వెళ్ళడానికి లేదు, అంత వర్షం పడుతుంది. టైం ఏమో 10 అవుతుంది, బొమ్మ లేదు. అందరూ వేసి అలా కూర్చున్నాం అనమాట. నేను మా మమ్మీ వంటలు కూడా అయిపోయాయి. అసలు అదే భలే మిరాకిల్ అనిపించింది, బొమ్మను తీసుకోవడానికి అవ్వట్లేదు ఏంటి అనేసి. బట్ ఎట్లాగైనా సరే వర్షంలో తడుచుకుంటైనా ఆ నీళ్ళలో పాక్కుంటైనా వెళ్ళి తీసుకురావాలనేసి నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఫైనల్లీ నేను బయటకు వెళ్తుంటే మా డాడీ కూడా వస్తానన్నారు. సో నేను మా డాడీ కలిసి వెళ్ళాము. బట్ వెళ్ళడానికి వాటర్ బాగా మోకాలు లోటు వచ్చేసి అయినా సరే నేను మా డాడీ అయితే బొమ్మను తీసుకురావడానికి అయితే వెళ్ళామన్నమాట. సో వర్షంలో అలా తడుచుకుంటూ వాటర్లో అలా వెళ్తూ బొమ్మనైతే ఎల్లకొలా సాధించాము. ఎక్కడ చూసినా ఇంత చిన్న బొమ్మ అయినా సరే 50 రూపీస్ చెప్పారు. అసలు మైండ్ పోయిందనమాట. ఆ తాటాకులు అంటారు కదా, అవి కూడా ఒక్కొక్కటి 10 రూపాయలు అంట. అసలు బ్లాంక్ అయిపోయింది. సో తిరిగి 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 ఫైనల్గా ఎలాగోలా నేను బొమ్మని అయితే తీసుకొని వచ్చాను. అండ్ ఇక్కడ మా బుజ్జ గణపయ్యకి ఈ డెకర్ అంటే ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లైటింగ్ కూడా చిన్న లైటింగ్ అయితే నేను చెక్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ వచ్చేసి బెలూన్స్ కూడా వేశాను. అంటే ఫర్ ద ఫస్ట్ టైం అంటే మేము కొంచెం హౌస్ చేంజ్ అయిన తర్వాత నాకు ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉందన్నమాట. గణపయ్యకి ఇలాగా డెకరేషన్ చేసుకొని పూజ చేసుకోవడానికి. ఎవ్రీ ఇయర్ అయితే నాకు పాత ఇంట్లో ఉన్నప్పుడైతే పూజ గది దగ్గర నేను పెట్టుకునేదాన్ని కింద. అంత విశాలంగా ఉండేది కాదు ఇలా డెకర్ చేసుకోవడానికి. సో ఈసారి చాలా డెకర్ చేసుకోవడానికైతే నాకు చాలా బాగా యూజ్ అయిందనమాట. సో పిల్లలందరూ ఏం చేస్తారు, ఇలాగ గణపతి పూజ అప్పుడు బుక్స్ అని అవి పెట్టుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ మేము చిన్నప్పుడు ఇలాగ స్కూల్కి వెళ్ళే టైంలో, కాలేజ్కి వెళ్ళే టైంలో బుక్స్ అనేవి పెట్టుకునేవాళ్ళం. సో ఈసారి అయితే నేనైతే సారీ ప్రీ ప్లీటింగ్ అయితే చేస్తున్నాను కదా, బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను కదా. సో నా బిజినెస్ ఆల్రెడీ రన్ అవుతూ ఉంది, పర్లేదు బాగానే ఉంది. సో ఇంకొంచెం బాగా గ్రోత్ ఉండాలి అని చెప్పేసి నేనైతే నా ఐరన్ బాక్స్, నా క్లిప్స్ అన్నీ కూడా నేను దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నాను అనమాట. పెట్టాను, పసుపు కుంకుమ అలా అయితే ఏం పెట్టలేదు, బట్ అలా పెట్టానమాట. సో ఇంకంతా దేవుడి దయ ఎలా ఉంటుంది ఏంటి అనేది. బట్ ఫైనల్గా అయితే నాకు పూజ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. నేనైతే అలా కూర్చుండిపోయాను. కథ చదువుతున్నంతసేపు కూడా నాకు కథలో మైకం అయిపోయాను. అలా చదువుకుంటూ వెళ్ళిపోయానమాట. సో
ఏంటి అంటే ఆ కథ చదివేటప్పుడు మనకొక ఎమోషనల్ ఫీల్ అనిపిస్తది కదా! అలా అనిపించింది. బట్ ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అంటే నేను కథ చదివేటప్పుడు మా మమ్మీ అయితే రాలేదు. మా డ్యాడీ వచ్చారనమాట వినడానికి. కొంచెంసేపు వస్తున్నాడు, కొంచెంసేపు అది సౌండ్ చేస్తాడు, ఇది సౌండ్ చేస్తారు. నాకే అర్థం కాదు. అంటే నేనేదన్నా చదివింది వినిపిద్దామా అంటే ఆ సౌండ్సే వస్తున్నాయనమాట వీడియో ఆన్‌లో ఉన్నప్పుడు. ఏం చేస్తాం చెప్పండి. అందుకే నేను వాయిస్ అయితే పెట్టలేదనమాట. ఇన్‌కేస్ పెట్టడానికి అవుతుంది అనుకుంటే నేను పెడతాను కన్ఫర్మ్‌గా. సో, చూసారు కదా! మా డ్యాడీ వచ్చారని చెప్పేసి. సో, మా డ్యాడీ కూడా వీడియోలో పడాలని చెప్పేసి నేనైతే ఫోన్ పక్కకు పెట్టాను. బట్ ఫోన్ పెట్టి డ్యాడీ పడేలా అయితే నాకు అది సెట్ అవ్వలేదు. సో, నేనేం చేశానంటే రివర్స్‌లో పెట్టాననమాట. రివర్స్‌లో పెట్టేసేసి నేను చూసుకోలేదు. జస్ట్ ఫోన్ రివర్స్‌లో పెట్టేసి నేను చదువుకుంటూ మైకంలో ఉండిపోయా. అది అట్‌లీస్ట్ ఒక 30 మినిట్స్ వరకు వీడియో అయితే రికార్డ్ అయింది. నేను తర్వాత చూసుకున్నా. అయ్యో! రివర్స్‌లో పెట్టేసాను ఏంటి? ఎలా పెట్టేసాను? ఒక 30 మినిట్స్ అలా ఉండిపోయానా అనేసి. అంటే అప్పుడే నాకు కథ అనేది స్టార్ట్ అయిందనమాట. సో, నేను ఆ కథలో బాగా లీనమైపోయాను. అందుకనేసి నేను చూసుకోలేదు. తర్వాత చూసుకుంటే అర్థమైంది. అయ్యో! ఫోన్ రివర్స్‌లో ఉంది అనేసి. సో, అక్కడ కూడా నేను వాయిస్ అనేది పెట్టదలుచుకోలేదు. ఆ తర్వాత అయితే ఇక్కడేంటంటే తోరణాలు కట్టానని చెప్పాను గదా! మామిడాకులు ప్లస్ బంతిపూలు ఇవన్నీ కలిపి కట్టాను గదా! కిందకి కట్టేసరికి ఏంటంటే మేము నుంచోలేకపోతున్నామనమాట. సో, నాకనిపించింది ఇంకొంచెం పైకి కట్టుంటే బావుండనిపించింది. కాకపోతే ఏందంటే, ఆ తోరణాలు ఇక ఉన్న కింద పందిరికి కొంచెం టచ్ అవుతది, బావుంటది అన్న ఒక ఇదిలో నేనైతే డెకార్ చేశాను. బట్ మాకు నుంచోడానికి ఐ మీన్ దండం పెట్టుకోవడానికైనా చాలా ఇబ్బందనిపించింది. ఫైనల్లీ పూజ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాను. ఇదంతా బాగుంది అనుకుంటే కొబ్బరికాయ దగ్గరొచ్చేసి నేను అంటే ఎప్పుడు ఒకటి 2 సార్లు కొడితే గానీ కొబ్బరికాయ పగలదనమాట. ఈసారి గట్టిగా కోరుకున్నాను. సో, ఒక్క దెబ్బేయంగానే కొబ్బరికాయ అయితే పగిలింది. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొబ్బరికాయ అయితే కుళ్ళిపోయింది. దాన్ని ఏమంటారు? ఏంటనేది నాకైతే అర్థమే అవ్వలేదనమాట. లైక్ అంటే మంచిగా పూజ చేసుకున్నప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోవడం ఏంటి? అది అపశకునమా? లేక శుభశకునమా? అనేది నాకు తెలీదు. బట్ మా మమ్మీ ఏమంటారు అంటే ఇలాగ కొబ్బరికాయ పూజ చేసుకున్నప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోయినా, లేకపోతే గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ తీసుకెళ్తాం గదండీ! అక్కడ కొబ్బరికాయ కొడతాం గదా! సో, అక్కడైనా సరే కొబ్బరికాయ కుళ్ళిపోయినా సరే మనకున్న విఘ్నాలన్నీ తొలగిపోతాయి అనేసి అని చెప్పింది మా మమ్మీ. ఐ మీన్ మన దగ్గర ఏదన్నా దిష్టి గాని లేకపోతే బ్యాడ్ ఇలాంటియేమైనా ఉంటాయి గదా! అవన్నీ పోతాయి అనిపించింది. సో, నేను అక్కడికి నాకు కొబ్బరికాయ ఇలా కొట్టంగానే వాటర్ వస్తాయి కదండీ! ఆ వాటర్ వచ్చేటప్పుడు స్మెల్ అయితే వచ్చిందనమాట. సో, నాకు పెట్టడానికి ఇష్టపడలేదు. అక్కడ దేవుడి దగ్గర పెట్టడానికి ఇష్టపడలేదు. సో, నాకు స్మెల్ చూస్తూనే ఉన్నాను. ఆ తర్వాత మా మమ్మీని పిలిచి చూపించాను. అవును కుళ్ళిపోయిందని చెప్పేసి. సో, పక్కన పెట్టేశాను. వెంటనే మళ్ళీ వెళ్ళి ఇంకో కొబ్బరికాయ తీసుకొని రావడానికి బయటేమో వర్షం పడుతుంది. చాలా దూరం వెళ్ళాలి. సో, అందుకనేసి నెక్స్ట్ డే నేను మళ్ళీ కొబ్బరికాయని ఫ్రెష్‌గా కొట్టుకుందాం అనేసి పక్కనైతే పెట్టేశాను. సో, ఒక్క పాయింట్‌లో అయితే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ మా మమ్మీ అంది, "ఎందుకు డిసప్పాయింట్? మనకేదన్నా బ్యాడ్ లాంటివి లేకపోతే దిష్టి ఇలాంటివన్నీ ఇప్పుడే పోయినాయి. ఇప్పటి నుంచి మంచిగా జరుగుద్దని అనుకో" అనేసి అన్నారు మమ్మీ. సో, ఇంకా అదొకటి మైండ్‌లో పెట్టుకొని నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకొని హారతి ఇచ్చేసాననమాట. మా మమ్మీ బయటకొచ్చి "హారతి తీసుకోమ్మా" అంటే మా మమ్మీ వచ్చేసరికి హారతి ఐ మీన్ కొండెక్కిపోయిందనమాట. నేను మా డ్యాడీ మంచిగా దర్శనం చేసుకొని పక్కకొచ్చాము. ఇక్కడ నేను ఇంకో మిస్టేక్ ఏం చేశానంటే పూజ అంతా కంప్లీట్ చేశాను. బట్ దేవుడికి ఇష్టమైందేంటి? మనం క్షమాపణ ఏదని చెప్పినప్పుడు గుంజీలు తీయడం. వినాయకుడికి ఎప్పుడు ఎవరైనా సరే గుంజీలు తీస్తారు కదా! సో, నేనది మర్చిపోయాననమాట. ఆబ్వియస్లీ నేను ఏదైనా పూజ చేశానంటే దానిలో ఏదో ఒక మిస్టేక్ అనేది చేస్తూ ఉంటాను. సో, గుంజీలు తీయడం మర్చిపోయాను. అది నాకెలా తెలిసింది? మా డ్యాడీ అక్షింతలేసి గుంజీలు తీస్తుంటే అప్పుడు అనిపించింది. అయ్యో! నేను తీయలేదే, నేను మర్చిపోయానే అనేసి. మన మట్టి బుర్రకి అసలు ఏమేమి ఉంటున్నాయి, ఏంటనేది నాకే అర్థం కావట్లేదనమాట. సో, మా డ్యాడీని చూసి నేను గుర్తు చేసుకొని నేను వెళ్ళి కుంజీలనేది తీయడం జరిగింది. ఆ తర్వాత మా మమ్మీ వచ్చారు. సో, మా మమ్మీ దర్శనం చేసుకున్నారు. మా మమ్మీ వచ్చేసరికి హారతనేది కొండెక్కిపోయిందనమాట. సో, మళ్ళీ మా మమ్మీ హారతిచ్చారు దేవుడికి. హారతిచ్చి అంటే నేనక్కడ ఐరన్ బాక్స్ అవన్నీ పెట్టాను గదా! ఏంటి ఐరన్ బాక్స్ అవన్నీ పక్కన పెట్టేశావు, వాటికి పసుపు, కుంకుమ పెట్టలేదేంటి అనేసి అడిగారు మా మమ్మీ. పర్లేదు జస్ట్ పెట్టుకున్నాను గదా! చాలులే అనేసి అన్నాను. సో, కొంచెం దూరంలో ఉన్నాయని చెప్పేసి వాటిని మళ్ళీ కొంచెం దగ్గరికి జరిపారనమాట మా మమ్మీ. చూడండి మా మమ్మీ పైకి నుంచున్నారు. అదెందుకు లైటింగ్ అక్కడి వరకే ఉందనమాట. సో, అందుకనేసి కొంచెం వెనకెళ్ళి నుంచున్నారు. లైటింగ్ గూడా ఆన్ చేశారు. లైటింగ్ వేసుకోవాలి గదా! లైటింగ్ ఎందుకు వేసుకున్నావు? డెకోర్ ఎందుకు చేసుకున్నావు? లైటింగ్ ఆన్ చేసుకునే పని లేదని చెప్పేసి లైటింగ్ అయితే వేశారు. సో, అంటే నాకు షాక్ కొట్టిందనమాట. లైటింగ్ వేసిన తర్వాత నేను పట్టుకున్నాను దాన్ని. అంటే మేబీ నేను నా చేతిలో ఏమైనా తడున్నాయో ఏమో నాకు తెలీదు. అట్లా పట్టుకోంగానే జుమ్మని షాక్ కొట్టింది. భయమేసేసి నేను ఆపేసాననమాట. మా డ్యాడీ వచ్చి చూసారు, చెక్ చేశారు మొత్తం. ఎక్కడ కొట్టట్లేదు కదా అనేసి అన్నారు. బట్ నాకెందుకు కొట్టిందో తెలీదు. ఐ మీన్ అంటే నాకు చేతులు ఏమైనా తడిగా ఉండొచ్చు మేబీ.
కొట్టింది. బాగా ఐ మీన్ గట్టిగానే కొట్టింది. సో, భయమేసిందనమాట. నేను ఆపేసాను. మా మమ్మీ వచ్చి వేశారు. అలా ఏం లేదు అనేసి అన్నారు. మా డ్యాడీ ఎక్కడైనా మళ్ళీ కొడుతుందేమో అనేసి కొంచెం ప్లాస్టర్ అయితే వేశారు ఎడ్జ్‌లో అయితే. ఆ తర్వాత పట్టుకుంటే ఏమంతగా అనిపించలేదనమాట. సో, అప్పుడైతే బానే ఉంది. ఆ తర్వాత మా మమ్మీ వచ్చి ఇంకా ఐరన్ బాక్స్ అవన్నీ కొంచెం ముందుకు పెట్టేసి ఆవిడ కూడా కొంచెం హారతి ఇచ్చారనమాట. అయిపోయింది. మా మమ్మీ గుంజలు తీశారు. ఆ తర్వాత నేను తీశాను. డ్యాడీ, మమ్మీ ఆ తర్వాత నేను తీసిన తర్వాత పూజ అయితే సక్సెస్ఫుల్‌గా ఇలాగ కంప్లీట్ అయిందనమాట. సో, పలహారాలు కూడా మేము వచ్చేసి పొంగలైతే చేయలేదు. పులిహోర చేసాము, పాయసం చేసామనమాట. పొంగలి వేరు, పాయసం వేరు కదా! సో, అవి 2 అలాగే వినాయకుడికి బాగా ఇష్టమైనవి ఉండ్రాళ్ళు, అలాగే కుడుములనమాట. సో, అవి చేసాము. గారెలు, పూరణాలు అంతవరకే మేము చేసాము. అండ్ ఫ్రూట్స్. సో, వినాయకుడికి మాకున్నంతగా మేమైతే చేసుకున్నాము. ఫైనల్ డెకార్ అండ్ మా వినాయకుడు బొజ్జ వినాయకుడు కనిపిస్తున్నారు కదండీ! ఫైనల్‌గా అయితే ఇదనమాట. సో, ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. నాకు అప్పటికప్పుడు ఆలోచన వచ్చిందనమాట. ఎలా చేయాలి ఏంటి అనేసి. సో, ఇలా చేశాను ఫైనల్‌గా. బట్ పర్లేదు బావుందనిపించింది. నాలో కూడా ఇలాంటి టాలెంట్ అనేది ఉంది అనిపించింది. చూద్దాం, తీద్దాం. ఇంకా పోంగా మంచి మంచి టాలెంట్లు అవన్నీ ఏమేమి ఉన్నాయో మొత్తం బయటకు తీద్దాం అనిపించింది. సో, ఎలా ఉంది ఏంటనేది మీరు కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ వచ్చేసి ఏంటి అంటే, మేము రిలేటివ్స్‌ని ఇన్వైట్ చేశామనమాట ఈరోజు పండగ రోజుకి. బట్ వాళ్ళు రావడానికి అవ్వలేదు. ఎందుకంటే వర్షం పడింది కాబట్టి. బట్ వాళ్ళు చాలా ట్రై చేశారు రావడానికి. అస్సలకి అవ్వలేదనమాట. సో, నేను ఈరోజు వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే మాకింకా గణపతి వస్తున్నారనుకుంటా. క్రాకర్స్ అయితే పేలుస్తున్నారు. సో, మధ్యలో డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. సో, ప్లీజ్ దీన్నయితే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.